ఆర్ యు రెడీ? షల్ వి స్టార్ట్? కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి, నా జీవితానికి కావాల్సిన మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని, నా మనోనేత్రాలు తెరవమని, వాక్యంలోని సత్యాలు నేను గ్రహించటానికి నాకు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ వర్షిప్ దెర్ వాజ్ అ విజన్ ఫర్ మీ. మీరందరూ అనుకోవచ్చు, వర్షిప్ను చాలా మందికి బయట ఉండే కాన్సెప్ట్ ఏంటంటే వర్షిప్కి వెళ్ళకుండా డైరెక్ట్ వాక్యంకి పోదాము, వాక్యం టైంకి పోదామని. అది చాలా తప్పు. వర్షిప్ ఈస్ ది టైమ్ వెన్ యు ఆర్ మినిస్టరింగ్ టు గాడ్. దేవునికి మనము సమర్పిస్తున్నాం మన యొక్క స్తుతులను. హల్లెలూయా. అది చేసిన తర్వాత వాక్యం సమయంలో మనం నిలబడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు దేవుడు మనకు మినిస్టర్ చేస్తాడు. హల్లెలూయా. వర్షిప్ టైమ్ ఈస్ యు ఆర్ మినిస్టరింగ్ అటు గాడ్. దేవునికి నువ్వు పరిచర్య చేస్తున్నావు. వాక్యపు సమయము దేవుడు నీకు తన మాటలు ఇస్తున్నాడు. హల్లెలూయా. సో వాక్యాన్ని కోసమని వర్షిప్ను మిస్ చేసుకోవద్దండి. ఆమేన్. సో వర్షిప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఐ కుడ్ సీ ఈస్ దేవుడు సింహాసనం మీద కూర్చొని ఆ యొక్క భూమి మీద తన కాలు పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. డు యు నో వాట్ ఇట్ ఈస్? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు దేవుడు. ఆమేన్. ఒక కాళ్ళ కింద మన దగ్గర ఒక చిన్న బాల్ ఉందనుకోండి, దాన్ని తంతే ఎక్కడ పడుతుంది? ఎక్కడైనా పడిపోవచ్చు. అర్థమవుతుందా? అంటే ఈ పాట జరుగుతుంది చూడండి, నా స్నేహితుడా బలవంతుడా. ఆ పాట అప్పుడు ఐ వాజ్ సీయింగ్ దట్ విజన్. ఆయన ఎంత బలవంతుడంటే ఒక్క కిక్తో ఈ భూమి ఎక్కడో పడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? భూమి దేవునికి పాదపీఠం. దేవుడు నక్షత్రాలను తన చేనతో కొలిచే దేవుడు. హల్లెలూయా. హీస్ టూ బిగ్ ఫర్ us. అంటే సమస్యలు ఏవైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడైతే యు ఇమాజిన్ గాడ్, ప్రభా నువ్వు చాలా పెద్ద వ్యక్తివి. అర్థమవుతుందా? ఎంత పెద్ద వ్యక్తి అంటే సమస్యలన్నింటికంటే కూడా ఆయన చాలా గొప్పవాడు, పెద్దవాడు. అంతేకాకుండా ఆయన మన స్నేహితుడు. హల్లెలూయా. హి ఈజ్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ అని ఎవరినంటాం మనము? ఫ్రెండ్ అంటే ఎవరు? హ్యాపీ టైమ్స్లో ఉండేటోళ్ళ? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఎ ఫ్రెండ్ లెవెత్ అట్ ఆల్ టైమ్స్ అంటారు. ఆమేన్. బైబిల్లో ఉన్నమాట. సో దేవుడు మనకు, ఆయన సర్వశక్తిమంతుడు, అట్ ది సేమ్ టైమ్ హీఈస్ యువర్ ఫ్రెండ్. అంటే ఒక కాల్ ప్రభువా అంటేనే అయిపోయింది. హల్లెలూయా. సో దేర్ ఇస్ హోప్ ఫర్ యువర్ లైఫ్స్. ఆమేన్. ఓకే, వాక్యంలోనికి ఈరోజు నాకెందుకు దేవుడు, గాడ్ హెస్ ఇన్స్పైర్డ్ మీ టు స్పీక్ అబౌట్ ఎ కాల్. దేవుడి యొక్క పిలుపు మన జీవితాల్లో. చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే పిలుపు అంటే పాస్టర్లు లేకపోతే టీచర్లు లేకపోతే ఇవే అనుకుంటారు. దెర్ ఈస్ ఎ జనరల్ కాలింగ్. గుర్తుపెట్టుకోండి, బైబుల్ టాక్స్ అబౌట్ 2 types ఆఫ్ కాలింగ్స్. వన్ ఈజ్ ఎ జనరల్ కాలింగ్. అందరికీ కలిపి ఒక కాలింగ్ ఉంది. స్పెషల్ కాలింగ్స్ ఉన్నాయి కొందరికి. అయితే వీఆర్ టాకింగ్ అబౌట్ జనరల్ కాలింగ్స్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఆమేన్. ఎవరిగా ఉండటానికి పిలువబడ్డాము? యేసుక్రీస్తు వారుగా. అంటే ఏమర్థము? దేవుని సొత్తుగా ఉండటానికి మనం పిలువబడ్డాము. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి. టు ఆల్ హూ ఆర్ ఇన్ రోమ్, beloved of God and called to be saints. Called to be saints. మనల్ని దేవుడు దేనికోసం పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి కోసం దేవుడు పిలిచాడు. యూ షుడ్ నెవర్ మిస్ దిస్ పాయింట్. నిన్ను దేవుడు ఎప్పుడు నీ నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే పరిశుద్ధత. గాడ్స్ కాలింగ్ ఆన్ యువర్ లైఫ్, ది బేసిక్ కాలింగ్ ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం కోసం. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. దేవుడు పరిశుద్ధంగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనల్ని పిలిచాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథులోనున్న
దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని, చాలు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మీరు అనుకోవచ్చు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, లేదా రోమీ సంఘానికి రాస్తున్నాడు. ఎపిజిల్స్, మన బైబిల్లో ఉండేటువంటి ఎపిజిల్స్, రోమీలకు రాసిన పత్రిక నుండి చివరి వరకు పత్రికలన్నీ కూడా సంఘం కోసం దేవుడు రాసినటువంటి మాటలు. హల్లెలూయా. దే ఆర్ ఎస్పెషల్లీ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి బిలీవర్ చదవలసినవి, ప్రతి బిలీవర్కు ఉన్నటువంటి ఒక మాన్యువల్ ఏంటంటే ఈ ఎపిజిల్స్. ఈయనేమని చెప్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఆమేన్. అంటే ఏమర్థము? నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి అనేది దేవుని కోరిక. అందుకే మనల్ని పిలిచింది. ఆయన మనుషులుగా, ఆయన వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. రెండవది, హీ వాంట్స్ అస్ టు బి సెయింట్స్. కొందరు అంటారు సెయింట్ పాల్, సెయింట్ పీటర్. లేదు, యూ షుడ్ బి ఎ సెయింట్. యు ఆర్ ఎ సెయింట్. ఇన్ఫ్యాక్ట్ యేసుక్రీస్తు, ఇక్కడ చూడండి, అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై, మనం యేసు ప్రభు రక్తం చేత పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఆమేన్. నీ సొంత పనులు కాదు, యేసయ్య రక్తం నిన్ను కడగవడం వల్ల నీవు పరిశుద్ధునివయ్యావు. నువ్వు పరిశుద్ధుని అయిన తర్వాత ఇంకా పరిశుద్ధునిగా ఉండుటకు దేవుడు నన్ను పిలిచి ఉంటున్నాడు. ఆమేన్. ఫస్ట్ టైం దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేసిండు. అండ్ వీఆర్ క్లీన్ ఫర్ ఎవర్, వీఆర్ హోలీ ఫర్ ఎవర్. అయితే పరిశుద్ధంగా జీవించాలి, అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. ఆమేన్. ఇప్పుడు 3వ పిలుపు ఏంటి? నిత్య మహిమ, ఇటర్నల్ గ్లోరీ. దేవుడు మనల్ని ఒకటి పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉండడానికి, తన వారిగా ఉండడానికి పిలిచాడు. మూడవది ఇటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ. తన నిత్య మహిమ భూమి మీద ఉండడం కాదు దేవునికి కావాల్సింది. భూమి మీద చాలామంది అనుకుంటారు దీర్ఘాయువు కావాలి, దీర్ఘాయువు ఉండని. బట్ అల్టిమేట్గా ది అల్టిమేట్ డెస్టినీ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఏంటంటే నిత్యమైనటువంటి ఆ మహిమలో మనం ఉండాలి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దట్, నేను ఆ నిత్యమైన మహిమలో ఉండాలి అనుకుంటే ఇంకొక మధ్యలో ఈ భూమి లేదు. కొందరు ఏమనుకుంటారంటే భూమి మీదనే ఉందాము, నరకం పోకుండా, లేకపోతే అక్కడే పోకుండా అని. లేదు, భూమి అనేది ఇట్ విల్ బి డెస్ట్రాయిడ్. భూమి ఉండదు. నేను చెప్తున్నాను కదా, రాప్చర్ తర్వాత 7 ఇయర్స్లోనే కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతుంది భూమి, ఏమీ ఉండదు. హల్లెలూయా. నిత్యమైన మహిమ. దెర్ ఈస్ అన్ ఇటర్నల్ గ్లోరీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుడు తన యొక్క థింకింగ్ ఏముండాలి అంటే, నేను దేవుని మహిమ కోసమే దేవుడు నన్ను పిలిచి ఉంటున్నాడు. నేను నిత్యమైన మహిమలో జీవించడానికి అదే మహిమను ఈ భూమి మీద కూడా మనము ప్రత్యక్షపరచవచ్చు. మన యొక్క బిహేవియర్లో, మన యొక్క జీవితంలో ప్రతి చోట మనము వీ కెన్ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరు చెప్పుకోండి, ఐ విల్ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని. ఆమేన్. అదే మీనింగ్ఫుల్ లైఫ్. దేవుని మహిమ కోసం జీవించని జీవితం అది వ్యర్థం. ఏమైనా అనుకోండి మీరు, దిస్ ఇస్ వేస్ట్. దేవుని కోసం జీవించకుండా నీ స్వార్థం కోసం జీవించే జీవితం అనేది వ్యర్థమైన జీవితం. ఆ జీవితం నిన్ను ఆ ఇటర్నల్ గ్లోరీకి తీసుకుపోదు, ఆ మహిమకు తీసుకొని పోదు. ఆమేన్. అయితే స్పెసిఫిక్ కాలింగ్స్ కూడా ఉన్నాయి. నేను అంటున్నాను, దీస్ ఆర్ జనరల్ కాలింగ్స్. దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచింటున్నాడు. దేవుడు మనల్ని తన వారిగా ఉండడానికి పిలిచింటున్నాడు. దేవుడు నిత్యమైన మహిమలో మనం ఉండటానికి దేవుడు పిలిచింటున్నాడు. హల్లెలూయా. ఇవి కాకుండా 1 కొరింథీ ఇదే అధ్యాయంలో 1 కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం పౌలు చెప్పే మాటలు చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును. చాలు. దేవుని చిత్త ప్రకారము కాలింగ్స్ ఉంటాయి. కొందరు ఎట్లుంటారు, ఉద్యోగం దొరకకపోతే పాస్టర్ పనికి పోతుంటారు. అది కాదు ఇక్కడ కాలింగ్. దేవుని చిత్త ప్రకారం దెర్ ఆర్ స్పెసిఫిక్ కాలింగ్స్. పౌలు ఏమంటున్నాడు, దేవుని చిత్త ప్రకారము నేను అపోస్తులుడనైనాను. అర్థమవుతుందా? హీ నోస్ హిస్ కాలింగ్. అవి స్పెసిఫిక్ కాలింగ్స్ ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడటం లేదు. అయితే
ఒకటి, ప్రతి క్రిస్టియన్కి ఉండాల్సినది ఏంటంటే బేసిక్ అండర్స్టాండింగ్. దేవుడు నన్ను పరిశుద్ధంగా ఉండటానికి పిలిచింటున్నాడు, దేవుడు నన్ను తన వ్యక్తిగా ఉండాలని పిలిచింటున్నాడు. మూడవదిగా దేవుడు నన్ను మహిమలో, నిత్యమైన మహిమలో ఉండాలని పిలిచింటున్నాడు. సెకండరీ థింగ్ ఏంటంటే మినిస్ట్రీ, పరిచర్య అనేది సెకండరీ. పరిచర్య ముందు కాదు, నీవు దేవునితో ఉండేదే ముందు, ఫస్ట్ థింగ్. అర్థమైందా? సెకండ్ థింగ్ ఈజ్ మినిస్ట్రీ. పరిచర్య అనేది తర్వాత ఉండేది. చాలామంది అందుకే ఏం చేస్తారంటే మినిస్ట్రీ 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 అని ప్రైమరీగా దేవునితో ఉండాల్సిన వారి సంబంధాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఆర్డర్ మర్చిపోకండి. ఫస్ట్ ఈజ్ గాడ్, సెకండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, థర్డ్ ఈజ్ మినిస్ట్రీ. అర్థమైందా? ఫస్ట్ దేవుడు, సెకండ్ ఫ్యామిలీ, మినిస్ట్రీ కాదు ఫ్యామిలీ, థర్డ్ ఈజ్ మినిస్ట్రీ. ఈ ఆర్డర్లో ఉంటే అంత బాగుంటుంది. ఆమేన్. సామెతల గ్రంథం మనందరి కోసము దేవుడు పాత నిబంధనలో ఒక బ్యూటిఫుల్ వర్స్ పెట్టింటున్నాడు, ఒక మంచి హింట్ ఇచ్చింటున్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం చూడండి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇంగ్లీష్లో చదవండి. The fruit of the righteous is a tree of life, and he that winneth souls is wise. He that winneth souls is wise. ఆత్మలను రక్షించువాడు జ్ఞానవంతుడు. He that winneth souls is wise. వైజ్ పర్సన్ ఎవరిని అంటారు చెప్పండి? ఎవరిని వైజ్ అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, నేను పోయి ఒక బ్యాంక్లో డబ్బులు పెట్టాను. అర్థమైందా? ఒక బ్యాంక్లో డబ్బులు పెట్టాను. ఆ బ్యాంక్ స్పెషల్ బ్యాంక్, అదొక స్పెషల్ బ్యాంక్. దాంట్లో డబ్బులు పెట్టిన తర్వాత ఒక 10-20 రోజుల్లోనే దట్ మనీ బికేమ్ డబుల్ అనుకుందాం. డబుల్ త్రిబుల్ ఏదో పెరిగిపోయింది. స్టాక్ మార్కెట్ అనుకోండి, బాగా పెరిగిపోయింది. నేను విత్డ్రా చేసేసుకున్నాను, చాలా డబ్బులు వచ్చాయి. విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ చాలా డబ్బులు వచ్చాయి. అప్పుడు ఏమంటారు జనాలు? నన్ను వైజ్ మ్యాన్ అంటారు. అంటే బాగా ప్రాపర్గా ఆలోచించి ఎక్కడ ఏమి ఇన్వెస్ట్ చేయాలో చేసిండు అంటారు. ఇంకొకరు ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు, బాగా బాగుంటుందంట ఇదని ఇన్వెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందంతా పోయింది అనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఫూలిష్ మ్యాన్ అంటారు. అంటే నీవు చేసే పని యొక్క అవుట్కమ్ ఏదైతే బయటికి వస్తుందో దాన్ని బట్టి వెదర్ యు ఆర్ ఎ వైజ్ పర్సన్ ఆర్ ఎ ఫూలిష్ పర్సన్ అనేది డిసైడ్ చేయబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ వైజ్ పర్సన్ అంటే ఎవరు? ఈ వైజ్ పర్సన్ అంటే ది పర్సన్ who knows his ఫ్యూచర్ ఏం. కొన్నిసార్లు కొందరు ఏం చేస్తుంటారంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తుంటారు పిల్లల కోసం, వాళ్ళ కోసం ఇళ్ళలో. ఆ పాలసీలు ఎందుకు చేస్తారు అంటే మేము పోతే మా పిల్లలకు ఏదో ఉంటుంది, ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేసేది. మేము పోతే వాళ్ళని చూసుకోవడానికి కొంచెం డబ్బులు ఉంటాయని. సో మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడటంలే. అంటే వైజ్ పీపుల్ థింక్ అబౌట్ ఫ్యూచర్. అయితే మన ఫ్యూచర్ ఏమని చెప్తున్నాడు దేవుడు? దేనికోసం పిలిచిండు దేవుడు? చెప్పండి. నిత్యమైన మహిమ కోసం దేవుడు పిలిచాడు. నిత్య జీవం ఇప్పుడే ఉంది మనలో. నిత్యమైన మహిమ కోసం దేవుడు పిలిచిండు. సో ఆర్ యు ఇన్వెస్టింగ్ ఇన్ దాట్? నిత్యమైన మహిమలో నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటున్నావా నీ జీవితాన్ని? హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా నాశనం అయిపోతుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి. వెరీ సూన్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ రాప్చర్. వెరీ సూన్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ మొత్తం అయిపోతుంది. ది డే రాప్చర్ హ్యాపెన్స్, అదే రోజు ఏం జరుగుతుందో తెలుసా? అందరి యొక్క ఆస్తులు జప్తు చేయబడతాయి. నా ఇండ్లు, నా పొలము, లేకపోతే నా కారు అని చెప్పుకోవడానికి ఏది ఉండదు. ఆమేన్. దిస్ ఇస్ వెరీ సీరియస్ థింగ్ విచ్ ఇస్ వెరీ సూన్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాప్చర్ కోసమే మనం ఈరోజు క్రిస్మస్ ఫంక్షన్ చేసినా, ఏది చేసినా కూడా గాస్పెల్ తీసుకొని పోవాలా అనేకులకు అనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. ఈరోజు మైక్ పట్టుకున్నానంటే దిస్ ఈస్ ది ఓన్లీ రీజన్. జనాలకు రాప్చర్ అని చెప్తున్న ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే నేనున్నాను ఇక్కడ. ఎందుకంటే దట్ ఈస్ ష్యూర్ అండ్ సర్టన్ టు హ్యాపెన్. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఆమేన్. ఈరోజు నీ థింకింగ్ మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఈ లోకంలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అనే థింకింగ్ తీసివేయండి. నాకు ఈ లోకంలో నాకు ఆనర్, నాకు రెస్పెక్ట్ అవన్నీ మర్చిపోండి. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏం చేసినా, నువ్వు ఇక్కడ విడవబడితే
నీ అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెవ్వరికి ఉండదు. దట్స్ సో బ్యాడ్ ఇఫ్ యు ఆర్ లెఫ్ట్ హియర్. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, పైనున్న వాటినే నువ్వు ఆలోచించు. ఎందుకంటే నువ్వు ఈ లోకం కాదు నీది. యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. నీ పౌరసత్వం పరలోకం ఉన్నది, ఈ భూమి కాదు. ఆమెన్. ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఇక్కడ ఏమున్నాము, ఇక్కడ ఓన్లీ ఒక ఏమంటారు, వీఆర్ లైక్ టూరిస్ట్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. సో మన పర్మనెంట్ ప్లేస్ ఎక్కడుందంటే ఆ నిత్యత్వంలో ఉంది. దేవుడు అందుకే నిత్యమైన మహిమ కోసము మనల్ని పిలుచుంటాడు. భూమి మీద పుట్టాం, కానీ ఏ రోజు యేసుక్రీస్తును అంగీకరించావో నీవు నిత్యమైన మహిమ కోసము నువ్వు పిలువబడ్డావు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని వ్యక్తిగా జీవించాలి. అంటే వాట్ డస్ దట్ మీన్? దేవుని వ్యక్తిగా జీవించాలంటే యు గెట్ ఐడెంటిఫైడ్ బై గాడ్. అందరు లోకంలో అన్నీ చేస్తుంటారు, అందరు చేస్తున్నారు, నేను చేస్తాను. నువ్వు చేయకూడదు. నీవు దేవుని వ్యక్తివి అయితే అవి చేయవు. అందరు చేసినట్లు నువ్వు చేయవు. నీ ఎందుకు బాబు నువ్వు ఇది చేయటం లేదు? నా దేవునికి ఇది ఇష్టం లేదు, నేను చెయ్యను. హల్లెలూయా. యు రిమెంబర్ సంబడి? ఆ మాటలు చెప్పిన వ్యక్తి జోసెఫ్. పోతిఫర్ భార్య వచ్చింది, ఏ రా నాతో పడుకో. ఏమన్నాడు? నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం ఎట్లా చేస్తాను? హల్లెలూయా. జైలు పోవడానికైనా సిద్ధం, బట్ ఐ వోంట్ డూ దీస్ థింగ్స్. హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్. అంటే దేవుని వ్యక్తి అంటే యూ వోంట్ ఈల్డ్ టు సర్టన్ థింగ్స్. ఇవి నేను చెయ్యను, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నీకే తెలుస్తుంది. am I ఐడెంటిఫైడ్ బై గాడ్? నిన్ను చూస్తే దేవుడి మనిషి అనుకుంటున్నారా, లోకస్తులు అనుకుంటున్నారా? వాట్స్ యువర్ బిహేవియర్? అర్థమైందా? సో ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీబడి. అర్థం చేసుకోండి, దేవుడు పిలిచిన దాంట్లో మనం నడవాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, కొలసీలకు రాసిన పత్రిక 3:2లో ఏమంటున్నాడంటే, మీరు పైనున్న వాటినే ఆలోచించండి. పైనున్న వాటినే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సు ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటి మీదనే, దేవుని విషయాల మీద. పైనున్నవి అంటే దేవుని విషయాలు. నీ మైండ్లో లోకపు విషయాలు ఉన్నాయి అంటే యు ఆర్ నాట్ ఎ ష్యూర్ పర్సన్ టు గో టు ది డిజైర్డ్ డెస్టినీ. డెస్టినేషన్, నీ డెస్టినేషన్ ఎక్కడుందో పరలోక సంబంధమైన వాటిలో నువ్వు ఉండాలంటే నీ మైండ్లో ఇప్పుడే యూ షుడ్ మేక్ ఓవర్ సర్టన్ థింగ్స్. హల్లెలూయా. సో క్రిస్మస్ ఫంక్షన్ చేసినా ఏం చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకు గాస్పెల్ తెలిసి ఉండాలి. ప్రాపర్గా నీకు గాస్పెల్ అనేది తెలిసి ఉండాలి. యూ షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ గాస్పెల్. ఆమేన్. అర్థమవుతుందా? గాస్పెల్ ఇంపార్టెన్స్. ఒక్క మనిషి అయినా దేవుని వైపు తిరగాల, ఒక్క మనిషినైనా నేను తిప్పగలిగి ఉండాలి అంటే ఫస్ట్ నీకు గాస్పెల్ ఇంపార్టెన్స్ నీకు తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ప్రాపర్గా అర్థమైతేనే, నీకు అర్థమైతేనే నువ్వు ఇంకొకరికి ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తావు. నీకే గాస్పెల్ అర్థం కాకపోతే ఇంకొకరికి ఎలా కమ్యూనికేట్ చేస్తావు? హల్లెలూయా. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ నో దట్ ది హోల్ వరల్డ్ ఈజ్ సేవ్డ్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది లోకమంతటినీ కూడా రక్షించటానికి ఆయన వచ్చిండు. ఆయన చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆ రక్షణ సువార్తను మనుషులకు తెలియపరచాలి. ఎవరైతే అవును యేసుక్రీస్తును స్వీకరిస్తారో వారి రక్షణ కంప్లీట్ అయిపోతుంది. హల్లెలూయా. సో రోమీయులకు రాసిన పత్రిక 1:16 ఒకసారి చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంటున్నది. ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాల్ చెప్పే మాట, ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. రక్షణ కోసము నువ్వు మాట్లాడే మాటలు 4-5 మాటలు ఏమైనా నువ్వు యేసు ప్రభు గురించి చెప్తావో దే ఆర్ ది పవర్ ఆఫ్ గాడ్. పవర్ ఆఫ్ గాడ్ అంటే లైట్నింగ్స్, థండర్స్ అవన్నీ వచ్చి అవసరం లేదు. నీ నోరు తెరిచి నువ్వు సిగ్గుపడకుండా నేను దేవుని మనిషిని అని చెప్పి ఓపెన్గా నీవు గాస్పెల్ షేర్ చేయగలిగితే, ఓపెన్గా అంటే రోడ్ల మీద పోయాని కాదు నేను అంటుంది, నీకున్న సర్కిల్స్లో నువ్వు చెప్పగలిగితే, నీ ఫ్రెండ్స్కి నువ్వు షేర్ చేయగలిగితే, దట్ ఈస్ క్వైట్ ఇనఫ్. హల్లెలూయా. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటు దేర్ సాల్వేషన్. ఎవరు నమ్ముతారో వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నమ్ముతారో. మేబీ దిస్ ఈస్ ది లాస్ట్ క్రిస్మస్ ఫంక్షన్ దట్ వీఆర్ డూయింగ్. నా హార్ట్స్ డిజైర్ ఏంటంటే ఎంతమందికి మనం రీచ్ కాగలిగితే
యునో వై ఐఎమ్ ఫెలోషిప్ స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. యునో దట్ ఫెలోషిప్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కాలం తర్వాత నేను ఈ యూట్యూబ్ బిజినెస్ నేను స్టార్ట్ చేయాలి. ఐ మీన్ యూట్యూబ్లో పెట్టేది నేను చేయలేదు. ప్రణీకర్ దీన్ని యాక్చువల్లీ స్టార్ట్ చేసింది. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు. ఇట్ వాస్ ప్రణీకర్ హూ స్టార్టెడ్ ఇట్ అండ్ వీ వర్ ఆల్ డంబ్. చాలా కాలం కామ్గా ఉన్నాం. ఎప్పుడు యాక్చువల్ అది వర్క్ స్టార్ట్ అయిందంటే ఓన్లీ ఆఫ్టర్ కోవిడ్ టైంలో దెర్ వాజ్ అ స్కెర్సిటీ. మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ అట్లా ఉన్నందుకు వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. ఐ మీన్ అర్థమైందా? టుడే వీ నో దట్ సో మెనీ పీపుల్ ఆర్ లిజనింగ్. కొన్ని వేరే వేరే దేశాల్లో కూడా దర్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు దట్. హల్లెలూయా. సో ది ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే వీఆర్ రీచింగ్ పీపుల్ ఓన్లీ ఫర్ వన్ రీజన్. అర్థమవుతుందా? ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి లేము ఇక్కడ, వీడియోకు వీఆర్ నాట్ మోడల్స్ కదా. వీఆర్ నాట్ మోడల్స్. మనం ఏదో చూపించుకోవడానికి చేయటం లేదు. జెన్యూన్గా దేవుని యొక్క పరిచర్య, దేవుని సువార్త అనేకులకు చాటి చెప్పాలనేది దిస్ ఇస్ ది వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ మీ, దిస్ ఇస్ ది వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే గాస్పెల్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. సిగ్గుపడొద్దండి. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ గాడ్. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్. నాకు అవకాశం దొరికినప్పుడు నేను వెనక్కి జరగను. సిస్టర్ చెప్తుండింది స్టూడెంట్స్తో, యూనో 10th క్లాస్ వరకు ఉండే స్టూడెంట్స్ అంతా అల్లరి చిల్లరగా ఉంటారో తెలుసు. 15 minutes she could openly speak gospel and they were standing and listening to her. That's the grace of God. దేవుడు ఇచ్చిన కృప. హల్లెలూయా. When you are ready. అందుకే పౌలు ఏమంటాడంటే బీ ఇన్స్టంట్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అంటాడు. అంటే సమయం అనక అసమయం అనక. నీకు మధ్యరాత్రి కాలు వస్తుంది, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు, పొద్దున చేస్తా పో అని పడుకోవడం కాదు, నిద్ర కాదు నీకు ఇంపార్టెంట్ ఉండాల్సింది ఇక్కడ. నేను హౌ ఐఎమ్ ఐ ఏబుల్ టు షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్, షేర్ ది యు ఆర్ ది ఆన్సర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యు ఆర్ అన్ ఆన్సర్ ఫర్ సో మెనీ పీపుల్ అరౌండ్ యూ. నీ నోటి నుంచి వచ్చే మాటలు ఎంతో మందికి ఆదరణ కలగవచ్చు. యు ఆర్ ఎ సొల్యూషన్ ఫర్ సో మెనీ పీపుల్. హల్లెలూయా. నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకొని దేవుని వాక్యం నువ్వు షేర్ చేసుకోకపోతే నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వెన్ గాడ్ స్పోక్ టు మీ, నేను ఆ బైబిల్లో రాసుకున్నా, ఐఎమ్ ది ఆన్సర్ ఫర్ మిలియన్స్ అరౌండ్ మీ. ఆమెన్. మిలియన్స్ ఎవరున్నారో నాకు తెలియదు, బట్ యాజ్ ది వర్డ్ ఈస్ గోయింగ్ త్రూ యూట్యూబ్, సంబడి ఈస్ వాచింగ్, సమ్వేర్ సంబడి ఈస్ వాచింగ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ నోస్ హౌ టు యూజ్ యూ. అందుకే చెప్తున్నాను, రోమీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఐఎమ్ నాట్ అషేమ్డ్. నేను సిగ్గుపడను. చాలామంది యేసు ప్రభు గురించి చెప్పాలంటే సిగ్గుపడతారు. సిగ్గుపడేదానికి లేదు. మళ్ళీ మాట్లాడదాం, మనం సీక్రెట్గా మాట్లాడుకుందాం అంటారు. కాదు, గాస్పెల్ అనేది సిగ్గుపడేయాల్సిన అవసరమే లేదు. బికాస్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సంబడి సాల్వేషన్. ఎవరా సంబడి? ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో అది వాళ్ళకి సాల్వేషన్. అపోస్తల కార్యం 4:12 చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇంగ్లీష్ లో చదవండి. Neither is there salvation in any other, for there is no other name under heaven given among men whereby we must be saved. Hallelujah. Hallelujah. There is no other name. ఇంకొక నామం లేదు. ఎవరైనా రక్షింపబడాలంటే ఒకే ఒక నామం, ఆ నామం యేసు క్రీస్తు నామం మాత్రమే. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. అర్థమవుతుందా? ఏదో ఒక దేవుని పట్టుకుంటే ఏదో జరుగుతుంది, జరగదు. ఇంపాసిబుల్. జీసస్ ఈస్ ది ఓన్లీ వే. వేరే మార్గం లేదు. హీ ఈస్ ది ఓన్లీ వే. నెయిదర్ ఈస్ దేర్ సాల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నేమ్. వేరే నామంలో ఎక్కడ రక్షణ లేదు. టేక్ ఎనీ నేమ్, దాంట్లో రక్షణ లేదు. ఏ నామం, భూమి మీద ఉన్న ఏ నామంలో కూడా రక్షణ లేదు ఎక్సెప్ట్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఎవరు ప్రకటించినా, ఎవరు స్వీకరించినా అప్పుడు రక్షణ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది, వారు స్వీకరిస్తుంటారు. హల్లెలూయా. సో దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైం. మనకు టైం లేదు, నిజంగా చెప్తున్నాను, మనకు టైం లేదు. వీ షుడ్ బీ ప్రేయింగ్, వీ షుడ్ బీ వెరీ వెరీ స్మార్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఎంత వీలైనంత మనం షేర్ చేయగలిగి ఉండాలి ఇతరులకు. హల్లెలూయా. సో నెగ్లెక్ట్ చేయకండి ఈ మాటలు, ఎందుకంటే దేర్ ఈజ్ నో అదర్ నేమ్. మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఆ మతం ఈ మతం ఏ మతమైనా
ఏ మతమైనా. సాల్వేషన్ కావాలా, ఒకే నామం, యేసు నామం. హల్లెలూయా. నేనే మతాన్ని కించపరచడం లేదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాను. దేర్ ఈజ్ నో అదర్ నేమ్. నువ్వు ఏ మతానికి సంబంధించిన వ్యక్తివైనా, నువ్వు రక్షింపబడి నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు యేసు క్రీస్తు నామాన్ని మాత్రమే నువ్వు పట్టుకోవాల్సి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. 1 కొరింథీ 9:16 చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. చాలు. సువార్తను ప్రకటిస్తే చాలామంది అతిశయంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పాల్ వాజ్ ది మెయిన్ స్పీకర్ ఆ కాలంలో. ఏ ఊరికి పోయినా, ఏ దేశానికి పోయినా పాల్ వాజ్ గివెన్ సమ్ ఇంపార్టెన్స్. ఈరోజు కూడా మెయిన్ స్పీకర్ వస్తున్నారంటే ఏం చేస్తారు? వాళ్ళని ముందు పెడతారు, వెనక వాళ్ళ బైబిళ్ళు, వాళ్ళ చెప్పులు మోసుకొని తిరుగుతుంటారు. అవునా? అంటే మినిస్ట్రీ అంటే పీపుల్ థింక్ లైక్ ఇదొక ఒక బాసిజంలా. నో. ఇక్కడ పాల్ ఏమంటున్నాడు? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయం లేదు. అతిశయం అంటే నేను గర్వించాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు ఏమంటుంది? అమెరికా పోతున్నానండి, నేను సువార్త పరిచయం, నన్ను అమెరికాకు పిలిచినారు, సో వాట్? ఇప్పుడు ఏమైంది తెలుసా? పరిచర్య ఆడపోయి పరిచర్య, ఈడపోయి పరిచర్య. ఎస్పెషల్లీ హాట్ సిటీస్, హాట్ కంట్రీస్ ఉంటాయి, సింగపూర్, మలేషియా, లేకపోతే ఏమంటారు, ఇవన్నీ టూరిజం స్పాట్స్ ఉంటాయి, అమెరికా. వాట్ దే డూ ఈజ్ ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా పోతుంటారు. పోయే వాళ్ళని పోనీయండి. నేను అనేది ఇంటెన్సిటీ చూడండి. పౌలు ఆ కాలంలో ఎన్ని పడవ ప్రయాణాలు చేసిండు, ఎంత కష్టపడ్డాడు, ఎక్కడెక్కడ ఏథెన్స్ పోయిండు, మాసిదోనియా పోయిండు, నేమ్ ఏ కంట్రీ, హీ ఈస్ దేర్. హీ ట్రావెల్డ్ సో మచ్. మధ్యలో పడవలు పగిలిపోయినాయి, అయినా హీ వెంట్ ఆన్ జర్నీ. అర్థమవుతుందా? అంటే హీ వాజ్ డివైన్లీ గైడెడ్ అండ్ హీ వెంట్. కానీ ఈయనేమంటున్నాడు? నాకు అతిశయ కారణం లేదు, నేను అతిశయించడానికి, నేను గర్వించడానికి ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎవరు మన వాక్యం విన్నా, ఏం చేసినా మనం గర్వించడానికి ఏమీ లేదు. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ పదం ఏమంటున్నాడు? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అండర్స్టూడ్. సువార్తను ప్రకటింపబడాలా అనేటువంటి భారము ఆయన మీద మోపబడిందని ఆయన గ్రహించిండు. నువ్వు నేను ఎప్పుడు గ్రహించాలా? అర్థమవుతుందా? సువార్తను నేను ప్రకటించాలా, ఈ భారం, ఈ యొక్క బాధ్యత నాకు అప్పగింపబడింది అని ఆయన గుర్తిస్తున్నాడు. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్. ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ చూడండి. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నాకు శ్రమ. ఎవరు ఇస్తారు? ఎవరు పనిష్ చేస్తారా? ఎవరైనా పౌలు నువ్వు పోయి చెప్పకపోతే నీకు పనిష్మెంట్ అన్నారా? లేదు. ఆయన చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. బట్ ఆయనకు దేవునితో ఉన్న సంబంధం ఎటువంటిది, ఆయనకు దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిమసీ ఎటువంటిదంటే, దేవుని హృదయంలో ఉన్న భారం, ఆత్మల పట్ల భారము. ఈయన అంటున్నాడు, నా మీద ఈ భారం ఉంది. హీ రికగ్నైజ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్. హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్. దేవుని హృదయంతో తన హృదయాన్ని ఏకం చేసుకుంటున్నాడు. దేవుడు కూడా ఆత్మల గురించి చాలా భారం దేవునికి. ఎవరు రక్షింపబడాలి ఎదురు చూస్తున్నాడు. అందరి కోసం ఆయన చనిపోయిండు, తన రక్తం కార్చిండు. అయితే ఎంతమంది రక్షింపబడుతున్నారు రోజు? ఎన్ని మినిస్ట్రీస్ చక్కగా జరుగుతున్నాయి, ఎన్ని మినిస్ట్రీస్ డంచిక్ జరుగుతున్నాయి. దేవుని దగ్గర అన్నిటికీ ఒక అకౌంట్ ఉంటుంది. కానీ మనకు ఇవ్వబడిన పదం ఏంటంటే, నీకు నాకు ఆ భారం కలిగి మనం ఉంటున్నామా? అంటే ఏం బ్రదర్ మీరు అన్నీ ఇట్లా చేయాలి అట్లా చేయాలంటున్నారా? మేమందరం పోయి వాక్యాలు చెప్పాలా? నేను అనడం లేదు, నీకున్న పరిధిలో నువ్వు చెయ్యి అంటున్నాను. హల్లెలూయా. లూకాసు వార్త 15:7 చూడండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. పరలోకాన్ని సంతోషపరచాలా అనే ఆలోచన ఉందా మీకేమన్నా? ఉందా? నా వల్ల పరలోకంలో సంతోషం కలగాలి అని ఉంటే నువ్వు నిర్మోహమాటంగా నీకు తెలిసిన నీ ప్రపంచానికి నువ్వు గాస్పెల్ షేర్ చేస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఫీల్ కావు, యూ విల్ టెల్ అబౌట్ జీసస్. ఇంకేముంది చెప్పండి, ఇంకా 1 year మ్యాక్సిమం అయిపోయింది. దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ రాప్చర్. సో రిపెంటెన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా సంఘాలు రిపెంట్ అంటే బాగా ఏడ్చడం అనుకుంటారు. రిపెంట్ అంటే
బైబిల్ డెఫినేషన్ రిపెంటెన్స్ అంటే యూ విల్ టర్న్ అరౌండ్ 180 degrees అండ్ వాక్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు వాట్ యు ఆర్ వాకింగ్. నువ్వు ఇంతకుముందు ఈ మార్గంలో పోతుంటే నువ్వు టర్న్ అరౌండ్ కంప్లీట్ 180 degrees తిరిగి నువ్వు దాని ఆపోజిట్ మార్గంలో నడుస్తావు. అంటే యేసుక్రీస్తును అంగీకరించకముందు నీ మార్గం ఒక రకంగా ఉంటుంది. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత, గాస్పెల్ని అంగీకరించిన తర్వాత నీవు మారు మనసును పొందుతావు. మారు మనసు అంటే ఏంటి? టర్నింగ్ యువర్ మైండ్ అరౌండ్. ఏడ్చేది కాదు, కొట్టుకుండేది కాదు, పెడబొబ్బలు పెట్టేది కాదు, ఇవన్నీ కాదు. అర్థమైందా? కొన్ని సంఘాలు నేను చూస్తున్నాను. నేను వెన్ ఐ గ్రో అప్ ఐ సా పీపుల్ ఏడ్చండి 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 పాసలను పడి ఏడ్చేది కాదు. ఏడుపు వస్తే ఏడుస్తారు. నువ్వు కృత్రిమంగా ఏడుపు తెప్పిస్తే ఎట్లా? అర్థమైందా? ఐఎమ్ నాట్ ఫన్ కోసం చెప్పడం. దేర్ ఆర్ సీరియస్లీ పీపుల్ ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ కాదు. రిపెంటెన్స్ అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ రిలేటెడ్ టు గాడ్. ది మోర్ యు ఆర్ రీడింగ్ ది వర్డ్. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువుని అంగీకరించింది ఆ వ్యక్తి యేసు ప్రభు వైపు తిరిగాడు. తర్వాత ఆయన జీవితంలో ఆయన దేవునికి ఇంకా దగ్గర కావాలంటే వాక్యాన్ని చదువుతూ వాక్య ప్రకారం జీవిస్తేనే ఆయన ఇంకో మార్గంలో పోతాడు. లేదనుకోండి మళ్ళీ అవతల తిరిగి ఇంతకుముందు ఉన్నట్లే ఉండిపోతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. రిపెంటెన్స్ ఈజ్ నాట్ వన్ డే సెషన్. ఒకరోజు నేను రిపెంట్ అయిపోయినాను అనేది కాదు. రిపెంటెన్స్ ఈజ్ అ డైలీ ప్రాసెస్. నువ్వు దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నిన్ను నువ్వు చేంజ్ చేసుకుంటుంటావు. యువర్ థింకింగ్ ఈజ్ గెట్టింగ్ చేంజ్డ్. ఇంతకుముందు ఒక రకంగా ఆలోచించావు, ఇప్పుడు ఇంకొక రకంగా ఆలోచిస్తావు. ఇంతకుముందు సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తుండేవాడివేమో. బట్ వెన్ యు నో వాట్ ఈజ్ రిటన్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, సమస్యల మీద నడుచుకుంటూ పోతావు. హల్లెలూయా. అర్థమైందా? దట్ ఈస్ రిపెంటెన్స్. అంటే గాస్పెల్ అనేది ఏం చేస్తుందంటే గాస్పెల్ హ్యాస్ ది పవర్ టు చేంజ్ ఎ పర్సన్స్ థింకింగ్. నువ్వు సువార్త ప్రకటిస్తే వాళ్ళ ఇంట్లో ఉండే అందరి థింకింగ్ మారడానికి నువ్వు ఒక ఇంపార్టెంట్ కాజ్ అవుతావు. హల్లెలూయా. ఆమేన్. అయితే నేను ఒక మాట చెప్తున్నాను. క్రిస్మస్ ఫంక్షన్ అని మనం చేయబోతున్నాం. ఆమేన్. సో వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ టైం. అవునా? సో ఈ బిజీగా ఉంటాం, అందరం బిజీగా ఉంటాం. సో బ్రదర్స్ బిజీగా ఉంటారు, సిస్టర్స్ బిజీగా ఉంటారు. అందరూ కూడా దేనికోసం బిజీగా ఉంటున్నారు? పని కోసం, దేవుని పని కోసం. అర్థమవుతుందా? అంటే మనం డైరెక్ట్గా కొన్ని పోయి గాస్పెల్ చెప్పకపోయినా వీఆర్ ప్రిపేరింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ లిజన్ టు ది గాస్పెల్ మనం డైరెక్ట్గా చెప్పకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడు రెడీ హీల్ గెట్ టీ ఫర్ అస్, మనకు టీ తీసుకొస్తాడు. అది కూడా ఒక పరిచర్య. దేవుడు చూస్తుంటాడు ఎంత నమ్మకంగా చేస్తున్నారు వీళ్ళు. అది కూడా ఇట్ కౌంట్స్ బిఫోర్ గాడ్. అర్థమవుతుందా? అంటే స్టేజ్ మీద ఉండేవాళ్ళు కాదు, స్టేజ్ వెనక పనిచేసే వాళ్ళు. ఎవ్రీ పర్సన్స్ అకౌంట్ ఈస్ విత్ గాడ్. హల్లెలూయా. మార్క్స్ వార్త 6:19-21 చూద్దాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటయైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఆమేన్. 19వ వచనంలో యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. యేసు ప్రభు తన సొంత మాటలతో ఇవి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దండి. ఒక ఆయన అన్నాడు, ఒక బైబిల్లో ఒక పెద్ద ఆయన గురించి యేసు ప్రభు చెప్తాడు. ఆయన దండిగా పంటలు పండినాయంట. ఆయనకు లూకాసు వార్తలో ఉంటుంది కథ, చూడండి. దండిగా పంటలు పండినాయి, ఎంత బాగుంది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అన్ని నింపేసేయండి, అన్ని బాంబ్స్లో. దేవుడు అన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. యు అండర్స్టాండ్ దట్? అంటే వాడు చనిపోతే ఆ టైంలో ఇటర్నిటీ మీద మైండ్ లేదు, పరలోకం మీద మైండ్ లేదు. ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. అర్థమవుతుందా? సో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. కూర్చుకుంటే ఏమవుతుంది? ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయను. దొంగలు కన్నము వేసి, కన్నం అంటే హోల్, దొంగిలేస్తారు.
మీన్ ఇప్పుడు దొంగలు ఇట్లా చేయటంలే, అంత వైట్ కలర్ స్కామ్స్, డబ్బులు కొట్టేసి ఏమన్నా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బులు ఎవరు తీర్చాలా? వేరే బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసాం, వాళ్ళు తీర్చాల్సి వస్తుంది. సో 20వ వచనం చూడండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని. హల్లెలూయా. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ఐఎమ్ ఇన్వెస్టింగ్ మై మనీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. పరలోకంలో నేను ధైర్యంగా చెప్తాను ఈ మాట. మై మనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మై మనీ గోస్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. వేర్ మై మనీ ఈజ్, మై హార్ట్ ఈజ్ ఆల్సో. హల్లెలూయా. దేవుని పరిచర్య అంటే మనము ముందుకు ఉండాలా. పరలోకమందు మీ ధనంని కూర్చుకొనుడి. ఈరోజు మీరు పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ క్రిస్మస్ ఫంక్షన్. ఇప్పుడు ఒక 4 గంటలు ఇక్కడ పనిచేస్తున్నారు అనుకుందాం. ఆ 4 గంటలు వేరే చోట పనిచేస్తే డబ్బులు వస్తాయి రావా? వస్తాయి. అది వదులుకొని వస్తున్నారంటే దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ దెర్ విల్ బి ఎ రివార్డ్. అర్థం చేసుకోండి. సో మొన్న ఒక రోజు మేము వీఆర్ సిట్టింగ్ ఫర్ ఆ స్కిట్ కోసం, మేము నైట్ ఆల్మోస్ట్ ఎంత 12:30 పైన అయిపోయింది. కూర్చొని మాట్లాడుకుంటూ డిస్కషన్. అండ్ వీళ్ళు రిచర్డ్ వాళ్ళు చాలా దూరం పోవాలి నైట్. అంటే దట్ ఈస్ ఇన్వెస్టింగ్ అవర్ టైం, అవర్ ఎఫర్ట్స్. ఇప్పుడు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. దెర్ ఆర్ ఎవ్రీబడి. నేను ఒకరిని అనటం లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మనము దేవుని కోసం ఏ పని చేసినా దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ. కొందరు మనీ ఇవ్వచ్చు, కానీ మనీ కంటే కూడా శ్రేష్టమైంది అంటే నీ కమిట్మెంట్. నువ్వు ఏ విధంగా పని చేస్తున్నావు దేవుని కోసం. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉంటుంది, నీ మనస్సు ఉంటుంది. మార్క్స్ 16:15 అందరికీ తెలిసిన మాట. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. హల్లెలూయా. అంటే సర్వలోకానికి వెళ్ళంటే ఇప్పుడు ఇంకా పాస్పోర్ట్లు ఇంకా వీసాలు తీసుకొని పరిగెత్తమంటే కాదు. సర్వలోకం అంటే నీకున్నటువంటి సర్వలోకం. ఆమేన్. ఇయాన్. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రపంచం ఉంటుంది. నాదొక చిన్న ప్రపంచం. నా ప్రపంచంలో కొందరే ఉంటారు. ఆ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా రక్షణ పొందినారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో నా ఇయాన్ ఈస్ ది వర్డ్. అక్కడ ఉన్న పదం కాస్మోస్ అంటే మొత్తం ప్రపంచం అంతా. దెర్ ఆర్ 2 words. జనరల్గా ఉండేది కాస్మోస్, నీకు సంబంధించినది ఇయాన్. అర్థమైందా? సో సర్వలోకంలోకి వెళ్ళంటే అందరం పరిగెత్తిపోవాలని కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వలోకం అంటే నీకు ఇయ్యబడిన లోకము, నీ కాంటాక్ట్స్, నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు నువ్వు సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:3 చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. న్యూ టెస్టిమెంట్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటే ఇదే. కొత్త నిబంధనలో గాస్పెల్ గురించి చెప్పే మాటలు దేవుడు పాత నిబంధనలో రాయించాడు. చూడండి, బుద్ధిమంతులైతే. నేనేమో ఇంత ఫస్ట్ ముందు మనం చెప్పిన మాట ఏంటి? ప్రావర్బ్స్ 11లో 30th verse ఏమని చెప్పాము? హీ దట్ వినెత్ సోల్స్ ఈస్ వైజ్. జ్ఞానం ఉంటే నువ్వు ఆత్మలను రక్షిస్తావు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం అనే పదం తీసేసి బుద్ధిమంతులు అంటున్నారు. ఆమేన్. చూడండి ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో అయితే వైజ్ అనే పదం ఉంది. దే దట్ ఆర్ వైజ్. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివా? యు ఆర్ వైజ్ పర్సన్. ఆ వైజ్ పర్సన్ ఏం చేయాలా? చూడండి ఇక్కడ చెప్తున్నాడు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నక్షత్రం లాగా ప్రకాశించాలనుకుంటున్నావా? ఎస్. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో నువ్వు నక్షత్రంలాగా ఎప్పటికీ ప్రకాశించాలనుకుంటే నీ వల్ల నీతి మార్గంలో అనేకులు అనుసరించేట్టు ఆ మార్గంలోకి నువ్వు తిప్పాలా. వాట్ ఎవర్ బి యువర్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను అంత బాగా మాట్లాడలేకపోవచ్చేమో, నేనంతా ఇది చేయలేకపోవచ్చేమో. యూ కెన్ షేర్ ఎ లింక్. మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇది వినండి బ్రదర్, నేను విన్నాను, నేను బ్లెస్ అయినాను, మీరు వినండి. అర్థమవుతుందా? సంథింగ్ విచ్ బ్లెస్సెస్ సంబడి. యూ కెన్ డూ దట్. హల్లెలూయా. సో నీతి మార్గం అనుసరించి నడుచుకొని ఉన్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో.
ఆమేన్. అనేకులు త్రిప్పాలి, అనేకులను మనం దేవుని వైపు తిప్పాల, దేవుని నీతి వైపు తిప్పాల, దేవుని నీతి అనే మార్గంలో నడిపించాల. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ గాస్పెల్. హల్లెలూయా. గాస్పెల్ తప్ప దేవుని మార్గం అనేది ఏది లేదు. అందుకే వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మత్తయి సువార్తలో ఎగ్జాక్ట్ ఇదే పదాలు ఏవైతే మన దానియేలు గ్రంథంలో రాయబడ్డాయో సేమ్ థింగ్స్ కోట్ చేస్తున్న మాటలు యేసు ప్రభు మాటలు చూడండి. మత్తయి సువార్త 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ నక్షత్రముల వలె, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. యు వాంట్ యువర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్, పరలోకంలో నువ్వు ఒక సూర్యుని వలె, నక్షత్రముల వల్లే నేను తేజరిల్లాలి అనే ఆలోచన ఉందా? ఉన్నట్లయితే ట్రై టు గెట్ ఇన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. నీవు దేవుని వాక్యంలోకి వెళ్ళి నీవు గెట్ ప్రిపేర్డ్, నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో. ఎవరిని నేను దేవుని వైపు నడిపించే అవకాశం వచ్చినా నేను దాన్ని మిస్ చేసుకోను అనేది నీ మైండ్లో ఉండాలి. హల్లెలూయా. 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 ఆర్ యు బ్లెస్డ్? yes. ఆర్ యు రెడీ టు వర్క్ ఫర్ గాడ్? yes. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. ఐఎమ్ ప్రేయింగ్. అందరు నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున నేను విన్న వాక్యాన్ని బట్టి, నేను విన్న వాక్యాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మీ పరిపూర్ణ చిత్తాన్ని, మీ పరిపూర్ణ మీరు జరిగించుకోమని మీరు జరిగించుకోమని నేను ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు నన్ను ఈ భూమి మీద పుట్టించావో, ఎందుకు నన్ను ఈ భూమి మీద పుట్టించావు, ఆ పర్పస్ నేను ఫినిష్ చేసి రాప్చర్ లో ఎత్తబడటానికి, రాప్చర్ లో ఎత్తబడడానికి మీరు కృపను చూపించండి. మీరు కృపను చూపించండి. నేను ఎప్పుడు లేనంతగా నా జీవితంలో నేను ఆత్మల పట్ల భారం కలిగి పని చేయడానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి డౌట్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు అంటే, సరే ఆత్మల పట్ల నేను చేస్తా, అని చేస్తా, మరి నాకున్న సమస్యలు ఏంటి? మత్తయి సువార్త 6:33 ఆల్రెడీ దేవుడు చెప్పిండు. ఏమని చెప్పిండు? మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకుడి, అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతావో అప్పుడు అన్నీ అనుగ్రహింపడతాయి. హల్లెలూయా. సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన నీతిని వెతుకుదాం. అండ్ ఆల్ ది థింగ్స్, కొన్ని కాదు, ఆల్, అందరూ చెప్పండి. All the things shall be added unto you. Hallelujah. Hallelujah. నేను చెప్తున్నాను, there are people who are పిల్లలు ఇంకా లేరు అది ఇది అనుకుంటారు. Seek the kingdom of God first. Seek the kingdom of God. Seek his righteousness. They will be added to you. Hallelujah. 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 Praise the Lord. All the glory to God. Amen.